ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు మంచి పేరుంది. టీడీపీలో ఆయన మాటలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు. ఎవరైనా నాయకులు పార్టీలో అసంతృప్తితో ఉంటే వారిని బుజ్జగించడానికి దూతగా సీఎం రమేష్ను పంపిస్తారు చంద్రబాబు. అయితే రాను రాను సీఎం రమేష్ మాటలను చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు దగ్గర ఆయన ప్రయారిటీ రోజురోజుకు తగ్గుతూ వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు రాయలసీమలో సీఎం రమేష్ చెప్పిన వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం సీఎం రమేష్ తీరుతో ఆయనకు చంద్రబాబు ప్రయారిటీ తగ్గిస్తున్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గొడవలు, జిల్లా నేతలతో గొడవల వల్ల సీఎం రమేష్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని తెలుస్తోంది. తాజాగా ఏపీలోని అన్ని జిల్లాలకు చంద్రబాబు అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని తొలగించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు రమేష్. ఆయనను తప్పించి కొత్త వారికి స్థానం కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు మాత్రం రమేష్ మాటను పక్కన పెట్టేసి శ్రీనివాసులరెడ్డినే తిరిగి మరోసారి కడప జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. దీంతో షాక్కు గురయ్యారు సీఎం రమేష్. కడప జిల్లాలో శ్రీనివాసులరెడ్డి రమేష్ మాటలను లెక్క చేయడం లేదట. దీంతో ఆయనను తప్పించడానికి రమేష్ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందని జిల్లా పాలిటిక్స్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రమేష్ తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఆయనను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.